మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. ఈ సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడంతో బాక్సాఫీస్ను చెడుగుడు ఆడేస్తున్నాడు దేవర. తొలిరోజే వరల్డ్ వైడ్గా ఏకంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు దేవర మేకర్స్ వెల్లడించారు. దీంతో అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అయ్యింది, ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే అంశాలపై నెట్టింట తెగ చర్చ సాగుతోంది. అయితే దేవర సినిమాను దాదాపు 300 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించగా 26% నటీనటుల రెమ్యూనరేషన్కే కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 60 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని, జాన్వీ కపూర్ 5 కోట్ల రూపాయలు, సైఫ్ అలీ ఖాన్ 10 కోట్ల రూపాయలు, ప్రకాష్ రాజ్ 5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా క్యాస్టింగ్ కూడా వారి పారితోషికం పెంచి తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా కాబట్టే అవుట్పుట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని, అందుకే తొలిరోజే ఈ సినిమా 172 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టిందని అభిమానులు అంటున్నారు.